అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం ఉత్తరాంధ్రలో అతి ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక వేడుకలో ఒకటి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పర్వదినానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. గత సంవత్సరం రాష్ట్ర పండుగగా ఘనంగా జరిపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులు సౌకర్యవంతంగా దర్శనం పొందేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రణాళికలు రూపొందించింది. జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు ఈ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ ఉత్సవానికి కొత్త చరిత్ర సృష్టించేలా ఉంది. ఇక రథసప్తమి కేవలం ఒక్కరోజు పండుగ మాత్రమే కాకుండా సప్తాహ సూర్య పర్వంగా మారబోతుంది. ఇక్కడ ఒక స్పెషాలిటీ కింద ఏంటంటే మనం పావది ఒక చిన్న బాక్స్ లా తయారు చేసి ఒక 4 ఏదైనా ఒక చిన్న ఇదిలా ఉంది. ఇక్కడ స్పెషల్ ఇది అనేది మనం అది చేయాలి. లాస్ట్ టైం బాగానే సక్సెస్ఫుల్ గానే మేనేజ్ చేసుకొని చేసాం. 45 minutes 1.5 hour లో మనం మాక్సిమం టైంలో చేసామంటే మంచిదే. ఆ టైం కూడా తగ్గిద్దాం. పెరిగినా సరే టైం కూడా తగ్గించి ఇన్కన్వీనియన్స్ ని మనం ఎంత తగ్గిస్తే అంత. కార్లో వచ్చేవాడు నీట్ గా పార్క్ చేసుకుని ఇమీడియట్ గా లైన్స్ రావాలి. నడిచి వచ్చే వాళ్ళైనా సరే ఈజీగా టెంపుల్ వరకు అప్రోచ్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్ళాలి. పబ్లిక్ కామన్ మ్యాన్ వచ్చేవాడికి మాక్సిమం వాళ్ళకి విఐపీలో మనం చేసి పంపించాలి. వాళ్ళందరూ ఎలా ఉన్నా సరే కామన్ మ్యాన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా జరిగి వెళ్ళాలి. ఉత్సవం అనేది కేవలం టెంపుల్ లోనే జరగదు, మొత్తం టౌన్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచే మనకు ఉత్సవం తాలూకు ఫీలింగ్ రావాలి. కాబట్టి దానికి సంబంధించి మనం ఏంటి ప్లాన్ ఏంటి ఏం చేస్తాం. లాస్ట్ టైం జస్ట్ అరసవల్లి జంక్షన్ వరకు ఉంటుందని ఆ జంక్షన్ లో మనం కొంతవరకు డెవలప్మెంట్ చేసాం. మనకి ఇప్పుడు ఆల్ యాంగిల్స్ హైవే నుంచి ఏ ఎంట్రీ పాయింట్స్ ఉన్నా అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి కూడా మనకు ఇది రావాలి. శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండార్కర్, ఎమ్మెల్యే గొండి శంకర్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని వారికి మరింత మెరుగైన అనుభవం కలిగించే అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, క్యూఆర్ కోడ్ ఆధారంగా మరింత వేగంగా మార్చాలని, దీని ద్వారా క్యూ లైన్ ఒత్తిడి తగ్గేలా చూడాలని మంత్రి సూచించారు. 7 రోజుల పాటు భక్తులు ప్రవాహాన్ని సమానంగా విస్తరించడం ద్వారా రద్దీని నియంత్రించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. అలాగే అరసవెల్లిలో ఒకప్పుడు కోవాను ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ కోవా ప్రసాదం ఈ ప్రస్తుతం ఆగిపోయింది. కానీ ఈ రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా మరలా ఆ కోవా ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.